ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. నేను మీ లొకేషన్ మేము కంప్లీట్గా న్యూ ప్లేలిస్ట్ గురించి చూస్తున్నాం. అది వచ్చి ఇంట్రడక్షన్ టు ప్లే రైట్ విత్ సి షార్ప్ అనమాట. కంప్లీట్గా ఇది న్యూ ప్లేలిస్ట్. నేను మీకు మన ప్రీవియస్ ప్లేలిస్ట్లో చూసుకుంటే పోస్ట్ మ్యాన్ ఏపీ ఆటోమేషన్ గురించి అండ్ ఎలా పోస్ట్ మ్యాన్ వర్క్ అవుతుంది అనే దాని గురించి చూపించాను. అండ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా టాపిక్స్ మిస్ అనిపిస్తే కామెంట్ తెలియజేయండి, నేను మళ్ళీ దాని గురించి ట్రై చేస్తాను. ఓకే. అండ్ దిస్ ప్లే రైట్ మీకు డెవ్ ప్రాస్పెక్టివ్ లో మనకి వెళ్తే ఓకే. అండ్ ప్లే రైట్ డాట్ డెవ్. ఓకే. మనం ఎప్పుడైనా కానీ ఈ పేరుతో సెర్చ్ చేసామంటే మనకు అప్లికేషన్ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే. మీరు ఇక్కడ చూస్తే డిఫాల్ట్ గా డాట్ నెట్ ఉంది నాకు, బికాస్ నేను ఆల్రెడీ అక్కడ చూస్తున్నా కాబట్టి ఏదైతే మన లాస్ట్ సేవ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఓపెన్ అవుతుంది. ఓకే. మీరు ఒకవేళ పైథాన్ ఉంటే పైథాన్, డాట్ నెట్ అంటే డాట్ ఏదంటే దాన్ని బేస్ చేసుకున్నాం. ఒకవేళ మీకు డాట్ నెట్ ఫంక్షనాలిటీ మనం రైట్ నౌ చేస్తున్నాం కాబట్టి డాట్ నెట్ అనే ఫంక్షనాలిటీ ఈ డ్రాప్ డౌన్ లో చూస్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు ఈజీగా చూస్తే దీని యొక్క నార్మల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళామంటే ప్లే రేట్ అని ఎనేబుల్స్ టు ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఫర్ మోడర్న్ వెబ్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తారు. ఏంటి మోడర్న్ వెబ్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు. ఓకే. కొద్దిగా కిందకి వచ్చామంటే దాని యొక్క డీటెయిల్డ్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ బ్రౌజర్ ప్రాస్పెక్టివ్ లోకి వస్తే సారీ, మనకు బ్రౌజర్ ప్రాస్పెక్టివ్ లోకి వచ్చాము. ప్లే రేట్ మల్టిపుల్ బ్రౌజర్ ని సపోర్ట్ చేస్తుంది, క్రోమియం, వెబ్ కిట్ అండ్ ఫైర్ ఫాక్స్. మీకు ఇక్కడ డౌట్ వచ్చిండొచ్చు, ఇక్కడ 4 ఉన్నాయి కదంటే ఇది మ్యాక్ సంబంధించి. ఓకే. మ్యాక్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఆల్సో మనకు క్రాస్ ప్లాట్ఫామ్ అంటే మనకు విండోస్, లైనక్స్, మ్యాక్ అండ్ లోకల్లో ఆర్ సిఐ అంటే పైప్ లైన్స్ లో కూడా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు టూ టైప్స్ వర్క్ అవుతుంది, ఒకటి హెడ్లెస్ అండ్ హెడెడ్. హెడ్లెస్ అంటే బ్రౌజర్ మనకు కనిపించుకోకున్నట్లు రన్ అవ్వడము, ఒకటి కనిపించేలా రన్ చేసుకోవడం. ఓకే. బోత్ ఆఫ్ థింగ్స్ ఇట్ రన్ అవుతుంది. ఓకే. అండ్ క్రాస్ లాంగ్వేజెస్ మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ సెలీనియం విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లైక్ సి షార్ప్, జావా, పైథాన్, టైప్ స్క్రిప్ట్, ఇట్లా అన్ని లాంగ్వేజ్ లో ఎలా అయితే వర్క్ అవుతుందో సిమిలర్ ఫార్మాట్ మనకు ఇక్కడ కూడా ఇదే ఉంటుంది. ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, పైథాన్, డాట్ నెట్, జావా ఈ లాంగ్వేజ్ లో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొబైల్ టెస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఆ, తర్వాత మనకు వెయిట్ టెక్నిక్స్. మొబైల్ టెస్టింగ్ కి బిఫోర్ గోయింగ్ టు వెయిట్ టెక్నిక్ అండ్ మొబైల్ టెస్టింగ్ గురించి చెప్పాలి. ఎందుకంటే మొబైల్ టెస్టింగ్ ఇన్బిల్ట్ ఆఫ్ సెక్షన్స్ లో ఉంటుంది. ఓకే. చిన్న ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే వర్క్ అవుతుంది. ఓకే. ఇదే మనకు సెలీనియం, జావాలో సెలీనియం లెక్క వెళ్ళామంటే ఇన్బిల్ట్ ఆఫ్ సపోర్టింగ్ సెక్షన్స్ అనేవి లేవు. ఓకే. ఇన్బిల్ట్ సపోర్ట్ లేదు, మనకు థర్డ్ పార్టీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. లాంగ్వేజెస్ అన్నీ ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి అది ఓకే. అండ్ రీసెంట్గా మనం సెలీనియంలో పోతే జావా అంటే బ్రౌజర్స్ కూడా ఆ, మనం ప్రీవియస్ సెలీనియంలో తీసుకుంటే మనం దాని యొక్క బ్రౌజర్ ఈఎక్సి ప్రొవైడ్ చేస్తాం, బట్ ఇప్పుడు అలా లేదు. ఓకే. ఇన్బిల్ట్ ఆఫ్ బ్రౌజర్ సపోర్ట్ వస్తున్నాయి. ఓకే. అండ్ వెయిట్ టెక్నిక్స్కి వచ్చేసరికి బట్ సెలీనియంలో మనకు ఇన్బిల్ట్ ఆఫ్ వెయిట్స్ ఉండవు, బట్ మన ప్లే రేట్లో వచ్చేసరికి ఇన్బిల్ట్ ఆఫ్ ఆటో వెయిట్ టెక్నిక్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఒక పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అది. ఎందుకంటే ప్లే రేట్ బై డిఫాల్ట్ నోట్ తో డెవలప్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ ఎప్పుడైతే పేజ్ ఓపెన్ అవుతుందో ఇమీడియట్ గా ఇంటరాక్షన్ అనేది కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతుంది. అండ్ ఇమీడియట్ యాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే. మనకు ఒక్కొక్కసారి స్క్రిప్ట్ ఇంత ఫాస్ట్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి స్క్రిప్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం టైమింగ్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే. డిఫాల్ట్ ఆటో వెయిటింగ్ ఉంటుంది అండ్ ఆల్సో మనం ఎక్స్టర్నల్ గా కూడా వెయిట్ అనేది వాడుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో మనకు వెబ్ హోస్ట్ అసర్షన్స్ అంటే మనకు అసర్షన్స్ ఇన్బిల్ట్ ఆఫ్ అసర్షన్స్ అనేవి ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్ అసర్షన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ ట్రేసింగ్స్ అన్నప్పుడు మన కాన్ఫిగరేషన్ ట్రేసింగ్స్ అంటే మనము
ఏమేమి ఎగ్జిక్యూట్ చేసాము అనేది ప్రతిదీ కూడా వీడియో స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఇది ట్రేస్ అవుట్ చేసి సేవ్ చేస్తుంది అనమాట. ఇది ఒక రిచ్ టూల్ కింద కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి స్క్రిప్ట్ని కూడా మనం అది వీడియో తీసి పెట్టుకుంటుంది. మనం వీడియో ఆన్ చేసి పెట్టామంటే ప్రతి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి స్టోర్ చేస్తుంది. ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటి అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సారీ. తర్వాత మనకు ఇక్కడ నో లిమిట్స్, మనం ఎన్నిసార్లు అయినా వాడచ్చు. అండ్ ఇక్కడ మల్టిపుల్ సినారియోస్ని ఒకేసారి మల్టిపుల్ ట్యాబ్స్ కానీ మల్టిపుల్ ఆర్గనైజేషన్ మల్టిపుల్ యూజర్స్ కానీ క్రియేటింగ్ సినారియోస్ని మనము ఈజీగా చేయొచ్చు అనమాట. డిఫరెంట్ కాంటెక్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ యూజర్స్కి మనము కనెక్ట్ చేయొచ్చు. ఓకే, దీంట్లో బాగా పైప్లైన్స్లో కూడా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, షాడో డౌన్ని ఐ ఫ్రేమ్స్ని ఇది బాగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకే, అండ్ మనకు సెలీనియంకి వచ్చేసరికి ప్రతిసారి కూడా మన ఫ్రేమ్స్ స్విచ్ అయ్యి తర్వాత దాంట్లో వర్క్ చేసి మళ్ళీ మనము అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ మనకు బయటకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళాలి. బట్ ఇక్కడ అలా కాదనమాట. ఈజీగా మనము ఫ్రేమ్ టు ఫ్రేమ్ జంప్ అయిపోవచ్చు వితౌట్ స్విచ్చింగ్ ఇన్సైడ్. సారీ, స్విచ్చింగ్ ఇన్సైడ్ కావచ్చు, స్విచ్చింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్రేమ్ కావచ్చు, ఏదైనా కానీ మనకి ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. బట్ సెలీనియంలో అలా కాదు. ఏదైనా ఒక టూ ఫ్రేమ్స్ ఉన్నాయంటే టూ ఫ్రేమ్స్ లో నువ్వు వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఒక ఫ్రేమ్ లో ఎంట్రీ తీసుకోవాలి, తర్వాత అక్కడ వర్క్ చేసుకోవాలి అండ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ రావాలి. ఇక్కడ అలా అవసరం లేదు. ఒక ఫ్రేమ్ లో వర్క్ చేస్తూనే ఇంకో ఫ్రేమ్ లో కూడా జంప్ అవ్వచ్చు. బట్ మనకి ప్రాపర్ దాని యొక్క ఐడి కానీ నేమ్ కానీ యూఆర్ఎల్ కానీ తీసుకుని వాడాలి. ఓకే, అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే వెరీ రిచ్ కైండ్ ఆఫ్ థింగ్స్లో మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక యూజర్ లాగిన్ అయితే ఆ లాగిన్ అయిన యూజర్ యొక్క ప్రొఫైల్ని స్టోర్ చేసి అండ్ మల్టిపుల్ టైమ్స్ లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వితౌట్ లాగిన్ అగైన్ అండ్ అగైన్ మనకు ఈజీగా బైపాస్ చేయొచ్చు అనమాట వితౌట్ లాగిన్. ఓకే, అండ్ ట్రేసెస్ ప్లే రేట్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, కోడ్ చేయని ఉంటాయి. ఓకే, ఇది టోటల్ మన ప్లే రేట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, మన డాక్యుమెంట్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు మనకు దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, దీనికి సంబంధించి నేను ఇంకా ఇన్స్టాలేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియో సెషన్లో మీకు ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.